హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మా కాలేజ్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంటే ఇంకా బ్లడ్ డొనేట్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయి ఎగ్జామ్ రాసేసి మొత్తం ఫుల్గా లంచ్ చేసేసి వెళ్ళిపోతున్నాను. యాక్చువల్లీ ఇది నా సెకండ్ టైం బ్లడ్ డొనేట్ చేయడము. ఫస్ట్ టైం కాలేజ్లో ఇచ్చినాను, సెకండ్ టైం కూడా కాలేజ్లోనే ఇచ్చినాను. సో ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే ఇలా ఉందన్నమాట. అంటే బయట నుంచి డాక్టర్స్ వచ్చినారు మా కాలేజ్కి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన ఏజ్, మన ఫోన్ నెంబరు, మన బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేయాలి. ఫిల్ చేసేసిన తర్వాత ఆ ఫామ్ తీసుకుపోయి ఆ డాక్టర్ దగ్గర ఇస్తే మన బీపీ అయితే చెక్ చేస్తారు. సో మన బీపీ నార్మల్ ఉంటేనే మనం బ్లడ్ డొనేట్ చేయాలా, లేకపోతే లేదు. ఇంకా ఆమె డాక్టర్ నీది నార్మలే ఉంది, బ్లడ్ డొనేట్ చేసేయచ్చు అని క్లారిఫికేషన్ ఇచ్చేసింది. అక్కడ పక్కన మన ఏజ్ కూడా ఎంటర్ చేసుకుంటారనమాట. సో ఇంకా ఫామ్ తీసుకొని అక్కడ పోయి వెయిట్ చేయమన్నారు. వేరే డాక్టర్ వచ్చి స్టార్ట్ చేస్తాడు ప్రాసెస్ అని చెప్పినారు. అక్కడ చూసినారు కదా, అక్కడ స్టూడెంట్స్ అందరు కూడా మా కాలేజ్ వాళ్ళే, బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళే. సో డాక్టర్ రానే వచ్చాడు. వచ్చి ఇంకా మొత్తం మనది బెల్ట్ ఏదో టైట్ చేసి ఇంకంతా ప్రాసెస్ ఉంటుంది అనమాట. నీడిల్ ఎక్కించే ముందు నేను అతనితో మాట్లాడుతున్నాను. లాస్ట్ టైం కూడా కాలేజ్లో ఇచ్చినాను, ఇది నా సెకండ్ టైం అది ఇదని కబుర్లు చెప్తాను డాక్టర్తో బోర్ కొడతా అంటే. జస్ట్ ఆ నీడిల్ ఎక్కించేటప్పుడు కొంచెం పెయిన్ అవుతుంది అంతే, ఇంకా తర్వాత అంతా మామూలే. సో లైట్గా స్పాంజ్ బాల్ కనిపిస్తుంది, అది ప్రెస్ చేయమంటాడు. సో మన బ్లడ్ మొత్తం అక్కడ కలెక్ట్ అయిపోతుంది కింద బ్యాగ్లో. సో అయిపోయిన తర్వాత ఒక గుడ్ డే బిస్కెట్, ఒక మజా బాటిల్ ఇచ్చినారు. అలాగే సర్టిఫికేషన్ ఆఫ్ అప్రిషియేషన్ అని ఆ చారిటీ వాళ్ళు, సో వీళ్ళే అనమాట మన బ్లడ్ తీసుకోండి. మనకు సర్టిఫికేట్ ఇచ్చేసి ఇంక పంపించేసినారు. మీకు కూడా ఇఫ్ పాసిబుల్ ఇట్లా ఏమైనా చారిటీ కానీ లేకపోతే ఎవరికైనా బ్లడ్ అవసరం ఉంటే హెసిటేట్ చేయొద్దండి. ఇఫ్ యు ఆర్ హెల్తీ అండ్ ఫిట్, ఇట్స్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. అప్పుడు ఇట్లా మంచి పనులు కానీ చేస్తాండల్లా. ఓకే దెన్, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.